రోజు రోజుకి వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతున్నా ఇది పర్వాలేదు అని వదిలేస్తున్నారా? ఇలా నిర్లక్ష్యం చేస్తే ముందుగా బలహీనమయ్యేవి మీ ఆకలి, శరీర శక్తితో పాటు యోని ఆరోగ్యం కూడా అన్న విషయం మీకు తెలుసా? సాధారణ వైట్ డిశ్చార్జ్ అనేది పీరియడ్స్ ముందు లేక ఓవులేషన్ సమయంలో అవుతుంది. అది ట్రాన్స్పరెంట్గా అంటే పారదర్శకంగా, వాసన లేకుండా మరియు తక్కువ మోతాదులో అవుతుంది. అసాధారణ వైట్ డిశ్చార్జ్, దీన్నే ఆయుర్వేదంలో శ్వేతప్రదర అంటాం. ఇది కఫపిత్త దోషాల అసమతుల్యత వల్ల కలుగుతుంది. అధిక కఫం వల్ల ఎక్కువ మోతాదులో వైట్ డిశ్చార్జ్ కావడం, మందమైన స్రావం, ఒళ్ళు బరువుగా అనిపించడం ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి. పిత్త అసమతుల్యత వల్ల దుర్వాసన, దురద, మంట ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి. మరియు పిత్త కఫముల యొక్క ప్రభావం వల్ల అగ్ని అనేది మందగిస్తుంది, అంటే ఆకలి అనేది తగ్గుతుంది, శరీరం అలసటగా, బలహీనంగా అనిపిస్తుంది. రోజు వైట్ డిశ్చార్జ్ కావడం వల్ల రసధాతువు అనేది క్షీణిస్తుంది. దానివల్ల వాతం ప్రకోపించి అది మనసుపై ప్రభావం చూపుతుంది. అప్పుడు ఆందోళన, రెస్ట్లెస్నెస్, మూడ్ స్వింగ్స్, ఎమోషనల్ స్టెబిలిటీ అనేది తగ్గిపోవడం, మైండ్ డల్గా ఉండడం, చిన్న పని కూడా భారంగా అనిపించడం ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్యతో బాధపడేవారు ఎటువంటి నియమాలు పాటించాలి? రోజు గోరువెచ్చటి నీళ్లు తాగడం, జీలకర్ర ధనియాల నీళ్లు తాగడం, రాత్రిపూట తేలికైన ఆహారం తీసుకోవడం. ఆయుర్వేద చికిత్సలో అశోక, లోధ్ర, ముస్తా, పునర్నవ ఇటువంటి ఔషధాలు, అశ్వగంధ, శతావరి, గుడూచి, గోక్షుర ఇటువంటి శరీరానికి తిరిగి బలాన్నిచ్చే రసాయన ఔషధాలతో చికిత్స చేస్తాం. క్రానిక్ పేషెంట్స్లో వస్తి అనే ఎనిమా థెరపీ అనేది అడ్వైస్ చేస్తాం. శ్వేతప్రదరకి శాస్త్రీయ ఆయుర్వేద చికిత్స కావాలా? అయితే కాల్ చేసి మీ అపాయింట్మెంట్ని బుక్ చేసుకోండి.